న్యాయమైన కోరికలను తీరడానికి వచ్చిన మీ అందరు కూడా అమ్మా సౌండ్ పెంచమ్మా, సౌండ్ పెంచండి. మనం దేశానికి ఆదర్శంగా మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనది ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈ రోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈరోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి. బీసీలని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎమ్మని మేము ఉంటాం. అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. అనిల్ భాయ్, శ్రీహరి ముద్ర. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ డిసైబుల్స్ పెద్దలు లక్ష్మణన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో పాదయాత్రలో భాగంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎంతైతే హక్కు ఉంటుందో, ఎంతైతే జనాభా ఉంటుందో, జనాభా దామాషా ప్రకారం మనకు అన్ని హక్కులు కావాలని చెప్పి వారు ఏదైతే నినాదం తీసుకున్నాడో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో యావత్తు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గము, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున భారతదేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఇదేదైతే బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే విధంగా అన్ని వర్గాల యొక్క పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకొని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనమందరం ఇది సాధించేందుకు ఐక్యమత్యము అందరం ముందుగా పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ మైన్స్ అండ్ జోగ్రఫీ వివేకన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. నమస్కారం. జై బీసీ. ఇంత పెద్ద కార్యక్రమము మన టీపీసీసీ ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ హక్కును సాధించుకుందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా రావడము ఒక స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీ ప్రభుత్వానికి. మీరు ఎట్లయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించినారో అట్లానే బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది, ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో
రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే